ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 353వ నామం మహాక్ష. 353వ నామం మహాక్ష అంటే అక్ష అంటే కన్ను, గొప్ప కన్నులు కల స్వామి అని అర్థం. మహిమాన్వితములైనటువంటి నేత్రాలు గల స్వామి గనక ఆ పరమాత్ముని మహాక్షుడు అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. మరి ఆ స్వామి నేత్రాలు ఎంత శక్తి కలవి అంటే అనంతమైన శక్తి గలవి, అద్భుతమైన శక్తి గలవి. ఆయనకి దేశము ఇంతవరకే చూడగలము, ఇంతకాలమే చూడగలము అనేటువంటిది లేదు. దేశ కాలాతీతానికి కాలాతీతుడు అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా ఎలాగైనా చూడగలిగేటువంటి స్వామి కనుక ఆ స్వామి మహానుభావుడు గనక ఆ మహావిష్ణువుని మహాక్ష అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. మరి వేదమయమైనటువంటి వేదమయుడు గరుత్మంతుడు. వేదమయుడు గరుత్మంతుడైతే అక్షశబ్దం చేత గరుత్మంతుడు సూచింపబడ్డాడు అని చెప్తున్నారు. అంటే గరుత్మంతుడుని ఇక్కడ వేదమయుడని, అక్ష శబ్దం చేత మరి గుర్తింపబడ్డాడని, సూచింపబడ్డాడని చెప్తూ అటువంటి గరుత్మంతుడు వాహనంగా కలిగిన స్వామి కనుక ఆ భగవంతుణ్ణి మహాక్షుడు అన్నారని పరాశరులు వ్యాఖ్యానించారు. మరి విశాలమైన నేత్రాలు కలిగిన వాడు గనక, గొప్ప బాణాలు కలవాడు గనక మహాక్షుడు అని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. ఆ చూపులే బాణాలు అంటారు చూసారా. అలా స్వామి దయామయుడు, కరుణా సముద్రుడు. కరుణతో చూసే చూపులు ఉంటాయి. భక్తుల్ని కరుణ వెల్లివిరిసేటట్లుగా ప్రేమతో దయతో చూడగలడు స్వామి. దుష్టుల్ని మరి చూసే చూపులు ఎలా ఉంటాయి? బాణాల్లాగా గుచ్చుకుంటాయి. అలా స్వామి భక్తులను శిక్షించి బాధించి హింసించేటువంటి వాళ్ళని తన యొక్క చూపులనే బాణాలతోనే మరి వాళ్ళని శిక్షించగలిగేటువంటి సామర్థ్యం కలవాడు కూడా కనుక మహాక్షుడు అన్నారు. అలా మరి విశాలమైనటువంటి నేత్రాలు. అలా మరి ఇంకొకసారి మహిమాన్వితములైనటువంటి నేత్రాలు కలిగిన వాడు గనక పరమాత్ముని ఎంత మహిమ అంటే ఎంత అంత చెప్పలేని మహిమ. మరి ఎంత శక్తి అంటే అద్భుతమైన శక్తి. ఎంత దూరం చూస్తాడు అంటే ఇంత అంత అని లేదు. జగత్తంతా ఆయన సృష్టి. అందుకని జగత్తంతా ముందు వెనక అనే తేడా లేదు. అంతటా ఒక్కసారే చూడగలిగేటువంటి స్వామి. మనము ముందు చూస్తే వెనక చూడలేము, వెనక తిరిగితే ముందుకి మళ్ళీ చూడలేము. అంటే వెనక చూడాలి అని వెనక్కి తిరిగామనుకోండి మళ్ళీ ఇటుపక్క చూడలేము. ఒక పక్కే ఒకే దృష్టి. మళ్ళీ మనం ముందు చూపు తప్పితే ప్రక్కన చూస్తే ముందు కనపడదు, ఇటు పక్కన చూస్తే ముందు కనపడదు. అట్లా మన చూపు ఒక చిన్న అణువంత, అంటే అణువులో అణువంత ఆయన చూపులో. మనం ఎంత అంటే అణువులు అంత. అలాగే మన చూపు కూడా అంతే, చాలా పరిమితం. ఆయన చూపు అపరిమితం. మరి మన కొంతకాలం వచ్చేసరికి చూపు సన్నగిల్లుతుంది, చూపు తగ్గుతుంది. ఆయనకి అలాంటివేమీ ఉండవు. కాలం పరిమితి లేదు, మరి ఎంత దేశము ఎంత ప్రదేశం అనే పరిమితి లేదు. ఎంతవరకే చూడగలడు, ఎంత శక్తే ఉంది, తర్వాత చూడలేడు అనేటువంటి లేదు. దేశ కాలాతీతుడు, దేశ కాలాలను అతీతంగా చూడగలిగేటువంటి స్వామి. ఎక్కడైనా మరి ఎక్కడో ఉన్నాడు అంటే కృష్ణ పరమాత్మ
ద్రౌపది ఆర్తిగా ఆయన్ని పిలిస్తే మరి ఆ వస్త్రాపహరణం దగ్గర ఆయన్ని పిలిచింది. ఏమని పిలిచింది? ద్వారకావాస అంది. ఆయన రాలేదు వెంటనే. తర్వాత తట్టుకోలేక హృదయ నివాస అంది. వెంటనే వచ్చాడు. అంటే మన భావాన్ని బట్టే ఆయన కూడా చేస్తాడు అని అక్కడ చక్కగా మనకి నిదర్శన ఇచ్చాడు. కృష్ణ, ఎందుకు అలా చేసావు? నేను అంతసేపు ప్రార్థిస్తే నువ్వు అంతసేపు రాలేదు ఎందుకని? చివరికి వచ్చింది, ముందే వస్తే బాగుండేది కదా అని అడిగితే, నువ్వు నన్ను ద్వారకావాస అని పిలిచావు కదా అమ్మా, మరి నేను ద్వారక నుంచి రావాలి కదా, మరి చాలా దూరం కదా, అందుకని ఆలస్యమైంది. నువ్వు చివరికి హృదయ నివాస అని ఎప్పుడైతే అన్నావో, నీ హృదయం నీ దగ్గరే ఉంది, నీ హృదయంలోనే నేనున్నాను గనక తక్షణమే నేను నీకు దర్శనమిచ్చాను, రక్షించాను అంటాడు. అంటే ఇప్పుడు ఎవరిది అంటే భక్తుల యొక్క భావాన్ని బట్టి ఆయన కూడా భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడు. అంటే పరిపక్వత రావాలి. పరిపక్వత వస్తే పరమాత్మ దగ్గర అవుతాడు. ఆ పరమాత్మ దగ్గరగా ఉంటే ఎప్పుడూ రక్షణ ఇస్తాడు మనకి. ఆయన ఉంటే ఇంకా కావాల్సింది ఏమీ లేదు. రక్షణ మనం కోరుకోవలసింది కూడా లేదు. అందుకని ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని అనుక్షణం మనం దర్శిస్తూ స్మరిస్తూ ఆయనలోనే మనం ఉంటే మనలోనే ఆయన ఉన్నాడు. ఆయనలో మనం ఉన్నామనుకోండి, ఇంకా మనకి లోటు అనేది ఉండదు. అందుకని పరమాత్మ అంతటా ఉన్నాడు, అందరినీ చూస్తూనే ఉన్నాడు. మనం చూడాలి. ఇప్పుడు ఎవరైనా మనం వెళ్తుంటాం బజార్లో, మన చూపు ఎవరి మీదన్నా పడే వాళ్ళు చూడకపోతే చూసేదాకా వాళ్ళని చూస్తూ ఉంటాం. మరి అలాగే చూసిన తర్వాత పలకరించటమో, దూరాన ఉంటే చెయ్యి ఊపటమో, నవ్వటమో చేస్తాం. మరి మనం చూసినా వాళ్ళు చూడకపోతే మనం ఎలా పలకరిస్తాం? వాళ్ళ దగ్గరికి వాళ్ళ సమాధానాన్ని ఎలా తీసుకుంటాం? అలాగే పరమాత్మ కూడా మనల్ని చూస్తున్నా మనం ఆయన వైపు తిరిగి ఆయన్ని స్మరిస్తే అలా చక్కగా మనల్ని కూడా చెయ్యూపుతాడు, చూస్తాడు, రక్షిస్తాడు, వెంటే ఉంటాడు. స్వామి అంటే చాలు ఆయనే రక్షిస్తాడు, వెంటనే ఉంటాడు. అలా మనం అనగలిగితే చాలు. ఆ మహాక్ష నామి అయిన స్వామిని మనం అలా స్మరించి దర్శించి ఆయన్ని స్మరిస్తే చాలు. ఆయన గొప్ప మహిమాన్వితమైనటువంటి ఆయన దృష్టి మన మీద పడుతుంది. ఆయన శక్తికి చాలనిది ఏమీ లేదు. అన్నీ చేయగలడు గనక మనకి ఏది కావాలో, ఏది ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తూ మన ఆపదల నుండి రక్షిస్తూ మన వెంటే ఉండేటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ, స్వామి ఎప్పుడూ నిన్నే దర్శించి స్మరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ఇచ్చి, అలాగే నీ దృష్టి మా మీద ఉంచి మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ నీ జ్ఞాన మార్గంలో మమ్మల్ని నడిపి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ